హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎంపీ ఈటెల రాజేందర్కు బీజేపీలో పొగ పెడుతున్నారా? ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఈటెల వర్గానికి ఇప్పుడు బీజేపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల నియమితులవుతారంటూ అంచనాలు కొనసాగిన నేపథ్యంలో మరొకరికి అధ్యక్ష పదవి ఇవ్వడం, ఈటెల కాస్త బాధపడడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఈ నియోజకవర్గంలో, కరీంనగర్ ఎంపీ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల కొనసాగుతోంది. అవును, ఈటెలకు చెందిన వర్గీయులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఒకరిద్దరు రాజీనామా కూడా చేశారు. ఈటెల ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ వర్సెస్ ఈటెల, ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే పొసగదు, బగ్గుమని మంటలు వస్తాయి. ఈటెల బీజేపీలో చేరినప్పటి నుంచే బండి సంజయ్కు ఈటెలకు పడదు. ఆయన చేరకముందే ఈటెల వస్తారు అనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఈటెలకు వ్యతిరేకంగా అనేక కామెంట్లు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈటెల వర్గీయులకు ఒక్క టికెట్ కూడా దక్కకుండా బండి సంజయ్ పాచికలు వేస్తున్నట్లు పార్టీలో సమాచారం. ఇది ఈటెల వర్గీయులకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఈటెల వెంట ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశం లేదని బండి సంజయ్ దాదాపు డైరెక్ట్గా కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ మోదీ కోసమే పని చేయాలి, పార్టీ కోసమే పని చేయాలి, ఒక వ్యక్తి కోసం పనిచేసే వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తామంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఈటెలను టార్గెట్ చేశారు. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో, కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? అంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల ఏం చేయబోతున్నారు? సహజంగానే ఈటెలకు బీజేపీ టైపు రాజకీయాలు పడవు. ఆయన రాజకీయాలు వేరు. ఆయన మరో మార్గం లేక ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. అక్కడే గెలిచారు. ఇప్పుడు అక్కడ ఎంపీగా ఉన్నారు. కానీ బండి సంజయ్ వ్యవహారమే ఈటెలకు ఇబ్బందికరంగా మారింది. బండి సంజయ్ తరచుగా ఈటెలను టార్గెట్ చేస్తున్నట్లు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెలకు వ్యతిరేకంగానే బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఈటెల వర్గీయులు అంటున్నారు. అలాంటిదేమీ లేదు, తనకు ఎవరు వ్యతిరేకం కాదు, తనకు మోదీ మాత్రమే గ్రూప్ అంటూ బండి సంజయ్ చెబుతున్న కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలో, మరీ ముఖ్యంగా హుజురాబాద్ ప్రాంతంలో ఖచ్చితంగా రాజకీయాలు వాడి వేడిగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో ఈటెల ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈటెల పార్టీకి గుడ్ బై చెప్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈటెల పార్టీ గుడ్ బై చెప్పినా చెప్పకున్నా ఆయన్ను పంపించాలనే బండి సంజయ్ వర్గీయులు మంచి ప్లాన్ వేస్తున్నారంటూ ఈటెల వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈటెలను పొమ్మని లేక పొగబెడుతున్నారా? ఈటెల పార్టీని విడిపోతారా? ఇప్పుడు బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్ పెద్ద దుమారమే రేపుతోంది.